ఏర్పాటు చేయబడిన ఈ మే మాసం చివరి ఆరాధనకి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలమ్మా. అయ్యా, అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. హల్లెలూయా చెప్పండి అమ్మా, ఒకసారి చేతుల పైకి గట్టిగా హల్లెలూయా అని. హల్లెలూయా. ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 18వ కీర్తన భాగం 28వ వచనం. దావీదు రాసిన కీర్తన 18వ కీర్తన భాగం 28వ వచనం. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. చప్పట్లు కొడుతూ దేవుని కనపడదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఒక చక్కటి రాగాన్ని, తాళాన్ని, పదాల్ని సమకూర్చి ప్రభు సన్నిధిలో పాటుపడుతూ ఉన్నాడు. దేవా, నా దేవుడా, నా దీపాన్ని వెలిగించింది నీవేనయ్యా. నీవు నా దీపాన్ని వెలిగించావు. ఒకప్పుడు నేను ఎలాగుండేవాడిని? చీకటిలో ఉన్నవాన్నయ్యా. ఒకప్పుడు నేను ఎలాగున్నాను? సమస్యల వలయాలలో చిక్కుబడిపోయానయ్యా. ఒకప్పుడు నేను ఎలాగున్నాను? అందరు నన్ను చూసి దూషించేటట్లుగా నా బలహీనతను బట్టి, నా సమస్యలను బట్టి, నాకున్న ఇరుకు ఇబ్బందులను బట్టి చీకటిలో నలిగిపోతున్న నేను ఇతడు చనిపోతారు అని చెప్పాను. ఈ మధ్యకాలంలో కరోనా అనే వైరస్ వచ్చినప్పుడు కూడా ఇతడు బతకుడు, ఇతడు చనిపోతారని చెప్తా వచ్చాను. ఈ రోజున నేను బ్రతికున్నానంటే నా జ్ఞానము, నా తెలివి, లేకపోతే నాకున్న అండబలం అనే, లేకపోతే నాకున్న మీరందరూ ఉన్నారు ఇలాదిగా ఇదేం కాదు. ఏదో దేవుడు నన్ను చూశాడు, ఏదో దేవుడు నన్ను బ్రతికించడానికి ఎందుకో ఇష్టపడ్డాడు, ఆయన పని ఏదో ఉంది, నేను చెయ్యాలి, ఆయన ఆలోచన ఉంది అని దేవుని బిడ్డలుగా మీ ప్రార్థనలు దేవుడు విన్నాడు. ఈ రోజున సజీవుడిగా నన్ను బ్రతికించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మీ పరిస్థితులను గమనిస్తే, ఒకప్పుడు విగ్రహారాధికులు, ఒకప్పుడు భయంకరమైనటువంటి బలహీనలతో కానీ, సమస్యలతో కానీ, ఇబ్బందులతో ఉంటే అప్పుడు అందరిని వద్దనుకున్నాం. అమ్మా, నేను నా ప్రభుని నమ్ముకుంటా, నాకు రోగం ఉన్నప్పుడు, నేను ఇబ్బందుల్లో సమస్యలు ఉన్నప్పుడు మీరు ఎవరు నా దగ్గరికి రాలా, నాకు యేసయ్యే కావాలని తెగించాం. నాకు యేసయ్య కావాలా, నాకు మీరెవరు వద్దు అని చెప్పేసావు. అంత బాగానే ఉంది. మరి ఇప్పుడు ఏమైంది? వాళ్ళు అంతకుముందు బొట్టు పెట్టుకుంటుంటే నాకు అవసరం లేదో, నేను యేసయ్య దగ్గరికి పోతున్నానని చెప్పావు. వాళ్ళు ఎడగన గుడికి పోతుంటే నేను రాను, నేను యేసయ్య దగ్గరికి పోతాను, నేను మీతో పాటు రాను అంటున్నావు. వాళ్ళు ఏమన్నా కూడి తినడానికి వెళ్తున్నారు అనుకో, రోడ్ల మీద అక్కడికి వెళ్తాను, అబ్బాయి నేను రాను, ఎక్కడికి ఈ కార్యం నేను రాను అని చెప్తున్నావు. మరి ఇన్నిటికి రాని వ్యక్తివి ఈ రోజుని ఎందుకు కాంప్రమైజ్ అయిపోతున్నావు? ఈ రోజుని ఎందుకు తెగించలేకపోతున్నావు? ఒకప్పుడు తెగించావు కదా, ఒకప్పుడు బాగా భయంకరమైన పరిస్థితుల్లో దేవుని కొరకు బ్రతకాలనుకుని లేచావు కదా. మరి ఇప్పుడు ఏమైంది? భక్తి చల్లారడానికి ఇప్పుడు ఎందుకు దిగజారిపోతున్నావు? ఇప్పుడు ఎందుకు మళ్ళీ చీకటి అనుభవాలు? దావీదు ఏమంటాడంటే, అయ్యా, ఒకప్పుడు నేను చీకటిలో ఉన్నాను, అయితే ఇప్పుడు నేను వెలుగుగా నీవు నా దీపాన్ని వెలిగించావు. స్తోత్రం. దేవుడు వెలిగించింది ఎందుకంటే ఆ దీపము లోకస్వార్తలో రాయబడుతుంది. వెలిగించినటువంటి ఆ దీపము మంచం కింద పెట్టకూడదు. ఇంకొక వచనంలో ఏముంటుంది? మంచం కింద పెట్టకూడదని ఒక చోట రాయబడితే, ఇంకొక చోట ఆ దీపాన్ని కప్పెట్టకూడదని రాయబడుద్ది. ఆ దీపాన్ని దాచకూడదని రాయబడుద్ది. పదం ఒకటే, కానీ మాట్లాడేటప్పుడు భాషలు 3 రకాలుగా మాట్లాడారు ఆ సందర్భాన్ని. ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దీపాన్ని దేవుడు వెలిగించాడు. ఇప్పుడు ఈ వెలిగించిన ఈ దీపం దీపస్తంభం మీద పెట్టబడాలి, కానీ
మంచం కిందో కొంచెం కిందో లేకపోతే కనబడిన చాటున, అయ్యా నాకు ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు దేవుని ఆరాధిస్తాలయ్యా, అయ్యా మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు అయ్యా, అయ్యా మా ఇంట్లో సహకరించరయ్యా. ఒకప్పుడేమో అబ్బా నాకు అవసరం లేదు మీరందరూ, నాకు యేసయ్య కావాలా, అమ్మాయి ఇదిగో నువ్వు యేసయ్యని కానీ నమ్ముకుంటే మేము పొరపాటున మీ మంచి చెట్లకు రాకపోయినా పర్వాలే, నాకు యేసయ్య కావాలన్నావు. ఇప్పుడు ఏమైపోయింది? నీ దీపం అంటే దేవుని మందిరాన్ని కాదని తిరిగేటట్టుగా మారిపోయింది. ఒకప్పుడు అన్ని వదిలేసుకొని తిరిగిన మనం ఇప్పుడు దేవుని వదిలేసి తిరుగుతున్నాం. సిగ్గుచేటుగా లేదా? అవమానకరమైన బ్రతుకు కాదు ఇది? ఇంకెంతకంటే నీచమైన బ్రతుకు ఏముంది? దేవుణ్ణి కాదని బ్రతకడమే నీచమైన బ్రతుకు. ఇంకెంతకంటే దరిద్రం ఏముంది ఇంట్లో? నువ్వేమనుకుంటావు తెలుసా? ఈ రోగం వచ్చింది, ఈ దరిద్రం వచ్చింది, ఈ సమస్యలు వస్తుంది, అబ్బే దేవుడు చూడట్లేదేమో అనుకుంటా ఉంటావు నీవు. ఆయన ఏమంటాడు తెలుసా? నువ్వు నాకు దూరంగా ఉంటున్నావు, నీకైనా సిగ్గు రాలేదా అంటాడు ఆయన. యోబుని దేవుడు పరీక్షించమని సాతాను కూడా అధికారం ఇస్తే సాతానుగాడు వచ్చి యోబుని పరీక్షిస్తుంటే యోబు సిగ్గుపల్లా, సాతాను సిగ్గుపడి తలదించుకొని వెళ్ళిపోయేటట్లుగా యోబు భక్తి చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతుల పైకెత్తి. సాతాను సిగ్గుపడలేదు, సాతాను భయపడిపోయాడు. ఒరే బాబోయ్, నాకు సిగ్గు వచ్చిందిరా, నాకు బుద్ధి వచ్చిందిరా బాబు, నేను యోబుని ఏదో అనుకున్నాను, అబ్బా యోబు పలానా డబ్బుకు లొంగుతాడు అనుకున్నాను, పలానా పదవికి లొంగుతాడు అనుకున్నాను, పలానా స్త్రీ వ్యామోహానికి లొంగుతాడు అనుకున్నాను, పలానా అబద్ధాలకు లొంగుతాడు అనుకున్నాను. అమ్మో, యోబు దేంట్లో రాజీ పడట్లేదు. యోబు దీపము నిత్యము దీపస్తంభం మీద పెట్టబడి ఉన్నది. అందుకే యోబు రాజీ పల్లా. మరి ఈరోజు నువ్వు నేను ఎందుకు రాజీ పడుతున్నావు? రాజీ పడేది ఎవరు తెలుసా? చాతగాని దరిద్రుడు. రాజీ పడేది ఎవరో తెలుసా? ఓడిపోతానన్న భయము గుండెల్లో పుట్టినప్పుడు. రాజీ పడేది ఎవరు? ఇక నేను ఓడిపోతాను, ఓటమి పాలైపోతాను, నాకు అపజయం వచ్చేస్తుంది, నేను ముందుకు వెళ్ళలేను, ఇక నా వ్యాపారాలు దెబ్బతింటాయి, నా డబ్బంతా వ్యర్థమైపోద్ది, అందుకని మరలా ఒకవేళ నేను రాజీ పడితే నాకున్నటువంటి డబ్బుని, నా ప్రాపర్టీని మరలా నేను కాపాడుకోవచ్చు అని రాజీ పడతారు. ఎందుకంటే భయపడి రాజీ పడ్డం. అది అర్థమవుతుందా? కళ్ళు తెరిచానండి వాక్యం కొంచెం. రాజీ పడ్డం ఏంటంటే అదే, భయపడితే వస్తుంది రాజీ కదా. అసలు భయం లేకపోతే దేవుని కొరకు నిలబడతా, అయ్యా ఆస్తి పోతే పోయింది, డబ్బు పోతే పోయింది, కులం పోతే పోయింది, మతం పోతే పోయింది, వర్గం పోతే పోయింది, ప్రజలందరూ పోతే పోయారు, జీవము కలిగిన దేవుడు నా పక్షమున ఉన్నాడు. యోబుకున్న ధైర్యం అదే. ఆ మంట రాజీ పన్నెవల. ఆఖరికి భార్య వచ్చింది, ఏయ్ ఇక నేను నీతో కాపురం చేయను, పిల్లలు కూడా చచ్చిపోయారు, నీతో ఇవిడు కాపురం చేసేది? నీలాంటి దౌర్భాగ్యుడు ఎవడున్నాడు ఈ భూమి మీద? దేవుడు 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 అన్న ఆ దేవుడే నీకు ఈ రోగాలన్నీ పెట్టింది, ఈ సమస్యలు పెట్టింది. ఇంకా సిగ్గు లేదా నీకు? ఇంకా సిగ్గు రాలా? ఇక దేవుడు దేవుడు అని తిరుగుతావేంటి? దేవుడిని మానే అని ఎన్ని మాటలు మాట్లాడిన రాజీ పల్లా యోబు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హలో, నీకు అవసరం ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో, కానీ నేను మాత్రం నా ప్రభుని విడిచిపెట్టను. అది కదా రాజీ పడిన భక్తి అంటే. ఆమెన్ చెప్పండి. అది కదా రోషం కలిగిన భక్తి. 100 రూపాయలు ఇస్తా, 200 ఎక్స్ట్రా ఇస్తా ఈరోజు, నీకు వస్తావా? ఈరోజు చిన్న పని ఉంది, పరిగెత్తుకుంటా వస్తావా? ఏమైందన్నా? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు పరిగెత్తుకుంటా వస్తావా పని కంటే? 200 ఇచ్చావు కదా, పాస్టర్ గారికి ఏదో ఒకటి చెప్పొచ్చులే, ఆయనకి ఏ చెప్తే మనల్ని అన్నయ్య ఆయనకే ఉంది. ఆ పాస్టర్ గారు వద్దాం అనుకొని బైబిల్ పట్టుకొని పరిగెత్తదన్నయ్య, సాగం దూరం వచ్చేళ్ళకి నాయన ఫోన్ వచ్చిందయ్యా, కొత్త మాటలు తల్లి, అయ్యా అన్న అబద్ధాలు నాతో మీరు ఎన్ని చెప్పినా నేనేమో సరే పోనీలే అమ్మా, ఓకే అన్నా అయ్యేం కనుకండి, దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే నాకేం తెలుసు, నా బాధ ఏంటంటే తొందరపడి ఒక మాట నీళ్ళు వచ్చే వారం రారేమో తల్లి, లేనిపోయింది రోగమే, అందుకని నేను తొందరపడి ఏమో అన్నో కదా. కానీ రాజ్యపడి భక్తి చేస్తే నాతో రాజీ పడతారు, ఓకే మీరు ఆగిపోయారు, నీ పని ముగించుకున్నావు, కానీ రేపు ఆయనకి లెక్క చెప్పాలిగా.
ఆయన దగ్గర రాజులు పడ్డానికి ఉండదు, ఆయన్ని డొమ్మ కొట్టించడానికి ఉండదు. నాకు నువ్వు ఎన్ని బురిడి మాటలు చెప్పి నన్ను ఒకవేళ బురిడి కొట్టించినా ఆయన్ని కొట్టించలేవు. ఆమె చెప్పను గట్టిగా హల్లెలూయా. కొంతమంది మాటలతో మాయ చేసేస్తారట. దేంతో? మాటలతో ఊరకట్ట మనుషుల్ని మాయ తిప్పేస్తారు అంతే. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినాయి, అసలు నేను మాట్లాడితే నీకు ఇక అవతల తలదించాల్సిందే ఫాస్ట్ గారు. అంత టాలెంట్ ఉన్నది. నీ టాలెంట్లన్నీ ఎక్కడే వీళ్ళ కొంపలు కొరచడానికి పనికొస్తాయి, నీ కొంప బాగు చేసుకోవడానికి పనికిరావయ్యి. అబ్బాయి ఇది నిజం, మీరు నమ్మినా నమ్మకపోయినా. హల్లెలూయా అని చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే యోబు ఎలా బతికాడు? 29వ అధ్యాయం 3వ వచనం సార్ చదువున్నాను. అది 29వ అధ్యాయం. అప్పుడు ఆయన దీపము నాకు తలకు పైగా ప్రకాశించెను, ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. చూడండి, చీకటిలో ఉన్నా, లోకములో ఉన్నా, కొన్ని పరిస్థితులు నన్ను గందరగోళం చేస్తూనే ఉన్నాయి. శోధనలు వచ్చాయి, నన్ను అటు ఇటు అబ్బా ఏందయ్యా, అయ్యో ప్రభువా ఈ రోగం ఏందయ్యా, ఈ బాధ ఏందయ్యా, ఈ అవమానం ఏంటయ్యా, యేసయ్య నేను నమ్ముకున్నాను కదయ్యా, అయ్యో నాకు ఈ తలకి భయంకరమైన శోధన వచ్చిందయ్యా, అయ్యో ఏంటయ్యా నా కుటుంబంలో ఈ నెమ్మదైన పరిస్థితి, అసలు దేవుడు ఉన్నాడా లేడా అనే ఈ తిరుగులాట, ఈ మనసు గలిబిలయ్యే చీకటి కార్యాలు కూడా యోబుకు జరుగుతూ ఉన్నాయి. చీకటిలో తర్జన భర్జన అవుతున్నాడు, రోగాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, అడ్డు ఇటు. కానీ ఆయనకున్న నిరీక్షణ ఏంటంటే దేవుడు అతన్ని దీపముగా వెలిగించి ప్రకాశమానమైన అనుభవాలు నడిపిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నాకు 30 రోడ్లు అక్కడ గొంతుంది, అక్కడ బాగలేదు, ఆ పరిస్థితులు నాకు అర్థమైపోయాయి. ఇక తెలిసి కూడా నేను వెళ్తానా? చెప్పండి, వెళ్తానా? వెళ్ళను. ఇప్పుడు నాకు 30 రోడ్డు కరెక్ట్గా మంచిగా తారు రోడ్డు పడింది, ఇంక ఇబ్బంది ఏముందంటే ఎంత చీకటి ఉన్నా నేను ఎలాగెళ్తాను అయ్యా? ఎలాగనన్నా ఎంత ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉంటాను. హల్లెలూయా. రాత్రి నేను ప్రశాంతంగా వస్తూ ఉన్నాం, బండి మీద నిద్ర వస్తూ ఉంది, కన్ను మూసేనే మరి నాకు తెలియదు కానీ దేవుడు చిన్నగా రోడ్డు మీద వస్తూ ఉన్నా. హల్లెలూయా. నేను అటు ఇటు వాళ్ళ మొత్తానికి కళ్ళు మూతలు పడతా ఉన్నాయి. ఇక సరే కానీలే, ఇంక పోతే చిన్నగా అక్కడికే కదని వస్తూ ఉన్నా. మరి దారి మధ్యలో అంతటాక అన్న కనపడ్డాడు, అప్పుడు నిద్ర ముందు వదిలింది. నేను అనుకున్నా ఈ 30 రోడ్డు నాకు తెలిసి పాలింపోయేలోపు ఆ చెట్టు దగ్గర జరుగుద్ది, ఏదో ఆ చెట్టు దగ్గర పోయిద్దే అనుకుంటా. అప్పుడు కళ్ళు ఇట్టిట్టిట్టిట్టిట్ అనుకో, ఎంత అనుకుంటున్నా ఏం ప్రయోజనం ఉందని నిద్ర వస్తుండే. వెంటనే వెలకరైన దగ్గరికి ఇంకాసేపు పాలు ఇందాక మాట్లాడుకుంటూ వచ్చేలకి ఇక ఆ నిద్ర 6:30 దాకా పట్ల. హల్లెలూయా. అంటే నేను అనేది ఏంటంటే మనకి దారి తెలిసినప్పుడు వెలుగుందని మనకు అర్థమైతే ఆ చీకటి ప్రభావం నేనేం చేయలేదు, ఆ చీకటి నేను ఏం కనపడదు. ఎందుకో ఒకళ్ళు చీకటిగా పోతా ఉన్నా, ఒరే బాబు ఈ దారి నాకు తెలిసిందే, ఇక్కడ ఈ దారి ఇక్కడి నుంచి అక్కడ దాకా మంచి ఒకే రోడ్డు ఉంది, ఇబ్బంది ఏమీ లేదు, అటు ఇటు తిరిగే పనే లేదు, మంచి రోడ్డు ఇది అని పోతా ఉంటాం. అది తెలియకపోతేనే, ఆ వెలుగు లేకపోతేనే మన గుండెల్లో భయం. ఇప్పుడు యోబుకున్న ధైర్యం ఏంటంటే దేవుని వెలుగు నా పైన ప్రకాశమానమైన వెలుగుగా ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే కీర్తనకారుడు ఏమంటాడు? కీర్తనకారుడు, నీ వాక్యమే నా పాదాలకు. అసలు పాదాలకు ఇప్పుడు ఏమైపోయినాయి చెప్పండి. మా వాడు చిన్నప్పుడు వాడికి ఒక చెప్పులు కొనిపించా. ఆ ఏం చెప్పులు అంటే వాడు నడుస్తుంటే లైట్లు ఇంక వెలగడం, అది వాడు నడుస్తుంటే లైట్లు వెలగడం. చూసారా? బైబిల్ ఏం రాయబడిందంటే చెప్పుల వల్ల కాదు, అసలు మనం నడుస్తున్న మన పాదాలకే దీపం అట. ఆమె చెప్పండి గట్టిగా. యోబుకి చీకట్లో వెళ్తున్నా ఎందుకు ధైర్యం ఉందో తెలుసా? ఒరే బాబు, ఎన్ని చీకటి కార్యాలు, ఎన్ని అవమానకరమైన పరిస్థితులు, ఎన్ని నిందలు మా మధ్యలో ఉన్నా నా హృదయములో జీవము కలిగిన దేవుని వాక్యము ఉంది, నా హృదయములో దేవుని సన్నిధి ఉంది. ఆ వాక్యం నా పాదాలని అటు ఇటు తడబడకుండా చక్కగా నడిచేటట్లు వెలుగుగా మార్చబడ్డాయి. స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం నడిపించబడేటప్పుడు ఆ వెలుగు అనేది మనకు అర్థమైతే చీకటి గురించి భయం ఉండదు.
వెలుగుమయంగా ఉండాలా, అది నేను చెప్పే మాట. ఆమేన్. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. మన దీపం ఆరిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? అది ఒక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తా. ఆమేన్. మొదటి మాట, 2వ సమూయేలుకు రాసిన 2వ గ్రంథం 11వ అధ్యాయంలో 2 నుంచి 5 వచనాలు. అక్కడ దావీదు గురించి, అతను చేసిన హేయమైన పొరపాటు గురించి అక్కడ రాయబడతాయి. ఆ చదవనా? చూడండి, ఇక్కడ ఆగండి. ఆమె బహు సౌందర్యవతి ఉండుట చూచి, అసలు నీకెందుకు? నా ఆలోచనది. ఇప్పుడు సౌందర్యవతి ఒకటి కనబడిందంట ఆయనకి. ఇక ఆమె గురించి బయోడేటా మొత్తం లిస్టు తీసేసాడు. స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్. దావీదు ఎప్పుడైతే ఆ స్కానింగ్ తీశాడో పాపంలో పడిపోయాడు. ఈ రోజున భక్తి చేస్తున్న వ్యక్తి దీపం ఆరిపోవడానికి కారణం ఏంటంటే, భక్తి చేసేవాడు భక్తిని చేయట్లా. అటు ఇటు దిక్కులు చూసి వాళ్ళు ఎలాగొన్నారు, వీళ్ళు ఎలాగొన్నారు అని వాళ్ళ స్కానింగ్లు వీళ్ళ స్కానింగ్లు తీసి పాపములో పడిపోవడానికి ఇష్టపడుతున్నారు. దావీదు దేవుని చూస్తున్నప్పుడల్లా దేవుడు దావీదుని సింహాసనం మీద కూర్చోబెట్టాడు, రాజుకి ఇచ్చాడు. ఇప్పుడు ఏమైపోయింది? దావీదు దేవుని చూడడం మానేశాడు, దేవుని వెతకడం మానేశాడు, దేవుని స్తుతించడం మానేశాడు. అందరూ చూడండి, దేవుణ్ణి గణపరచడం మానేశాడు. చిన్నప్పుడు ఏం రాయబడిందట? చిన్నప్పుడు తంబురతో దావీదు వలనే నాట్యమాడి తండ్రిని స్తుతించేద. చప్పలను కొట్టండి. దావీదు వలనే తండ్రిని స్తుతించేద. హల్లెలూయా. చూడండి, దావీదు ఎలా చిన్నప్పుడు ఎంత నాట్యమాడాడట. రోజు తంబూరలతో సితారులతో కొండల మీదకి వెళ్ళి ఒక చిన్న డబ్బ పట్టుకొని మంచిగా దేవుని స్తుతిస్తూ, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదని ఎన్నెన్నో సువార్త గీతాలు, ఎన్నో పాటలు పాడాడు చిన్నప్పుడు. పెద్దరిగిన తర్వాత ఎందుకు బాల్లా? దేవుడు ఒక స్థితినిచ్చేసరికి, దేవుడు ఒక ఉన్నతమైన జీవితం ఇచ్చేసరికి దావీదు ఏమైపోయాడంటే, ఇప్పుడు దేవుని చూడడం మానేసి లోకములో ఏ సౌందర్యవతిగా ఉన్నాయో లోకాన్ని చూడడం నేర్చుకున్నాడు. నువ్వు ఎవరిని చూస్తున్నావు? దేవుని బిడ్డలో దేవుని చూస్తే, ఆయన కార్యాల వైపు చూస్తే, ఆయన చేసే మేలుల వైపు చూస్తే, ఆయన చెయ్యి వైపు లేదా ఆయన బాహు వైపు చూస్తే, ఆయన చేతుల్లో ఉన్నటువంటి సుఖములు ఎలా ఉంటాయో, ఆయన చేతుల్లో ఉన్న ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో నువ్వు స్పష్టంగా అనుభవించగలవు. కానీ ఈ రోజున దేవుని బిడ్డలు ఆయన్ని చూడట్లేదు, లోకములో ఉన్న వ్యక్తులను చూస్తున్నారు. అందుకే నష్టాలు, అందుకే బాధలు, అందుకే ఒకదాని తర్వాత ఒకటి శోధనలు. దేవుని చూడు. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి చూచినంతకాలం దావీదుకి ఏ శోధన లేదు, ఏ విషయంలో కృంగిపోలేదు,
ఏ విషయంలో అధైర్యపడలేదు. తన బిడ్డలు చనిపోయినప్పటికీ మరలా ధైర్యం తెచ్చుకొని నా బిడ్డ నా దేవుని దగ్గరికి వెళ్ళాడు, ఇంకెంతకంటే ఏం కావాలా అన్న ధైర్యం తెలియని వ్యక్తి ఈ రోజున భయపడిపోయి అమ్మో ఇక నేను ఎంత ఘోరమైన పాపినైపోయానని గడగడ వణకడం ప్రారంభం అయిపోయాడు. ఎందుకు వచ్చింది ఎంత భయం? ఒక రాజుకే అంత వెన్నులో వణుకు పుడితే ఇక భక్తి చేస్తున్న మనలాంటి సాధారణమైన వ్యక్తుల పరిస్థితులు ఏంటి? దేవుడు రాజుల్నే వదిలిపెట్టలా, రాజుల్నే వణుకు పుట్టించాడు. రాజులకే అంత భయము, అంత గడగడ దేవునికి వణికిపోతే ఇక నువ్వు నేను ఇంకెంత వనకాల దేవునికి? ఆమేన్ చెప్పండి గట్టి. హల్లెలూయా. రాజుకి ఎన్నో ఆలోచనలు ఉంటాయి, కానీ దేవుని దృష్టిలో రాజు అయినా సామంతుడైనా అందరూ ఒక్కరే. ప్రైజ్ ద లార్డ్. దేవునికి కుల మత సంఘ వర్గ ఎలాంటి భేదాలు భేదాభిప్రాయాలు, నల్లోడు తెల్లోడు పొడుగోడు పొట్టోడు ఏమీ లేవు. ఎందుకంటే మనిషిని మనిషిగా బ్రతకాలి అని ఆయన మన హృదయంలోకి లేదా మనలోకి జీవాత్మను ఊది ఆయనను స్తుతించడానికి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఆయన స్తుతించే పెదాలు, ఆయన చూసే కళ్ళు, ఆయన కొరకు చప్పట్లు కొట్టే ఈ చేతులు, ఆయన కొరకు నడిచే ఈ కాళ్ళను దేవుడిస్తే ఈ దేని కొరకు వాడుతున్నా? దేని కొరకు ఉపయోగిస్తున్నా? దావీదో దేని కొరకు ఉపయోగిస్తున్నా? దావీదు అంటాడయ్యా, అందమైన సౌందర్యమైన ఒక స్త్రీ నాకు కనపడిందయ్యా, ఆమె వైపు చూస్తున్నాడు. నీ కళ్ళు దేనికి ఉపయోగిస్తున్నా? ఆయన మిద్ది మీదకి ఎక్కి అమాట చదువు ఆయన రాజనగరి మిద్ది మీద నడుచుచు పైనుండి చూచుచుండగా ఎక్కడెక్కాడు? మిద్ది మీద ఎక్కాడు. మిద్ది మీద అక్కడెక్కి అటు ఇటు తిరుగుతున్నాడట. ఎందుకు? అంత అవసరం ఏముంది? సరే తిరిగాడు, తిరిగినోడు అటెందుకు చూశాడు? బైబిల్ ఏమో రాయబడింది? ఆత్మ సంబంధులు దేనిని చూస్తారట? పైనున్న వాటినే. చెప్పండి నోరు తెరిచి అందరూ. పైనున్న వాటినే చూస్తారు. భూ సంబంధమైన వ్యక్తి అంటే శరీర సంబంధమైన వ్యక్తి శరీర సంబంధమైన వాటిని చూస్తాడు. అంటే దావీదు దేవుని స్తుతిస్తూ దేవుని చూస్తున్నంతసేపు భూ సంబంధమైన వాటి వైపు చూశాడు. ఎప్పుడైతే శరీర సంబంధమైన మనసు వచ్చిందో లోకం మీద మనసు కలిగిపోయింది. శరీర సంబంధమైన మనసు అంటే ఇక మరలా ఆ వ్యక్తి ఏమైనా ప్రత్యేకంగా ఉంటాడా? ప్రత్యేకంగా ఉన్నాడు. మనమే, మనలోనే మార్పులు, 2 మార్పులు. ఒకటి ఆత్మ సంబంధమైంది, రెండవది అర్థమవుతుందా? నేను చెప్పే మాటలు ఏమైనా మీకు ఇబ్బందికరంగా ఉంటున్నాయా? మరి చెప్పరే గట్టిగా లేలు అని. ఒకప్పుడు బైబిల్ చదివాడు, ఒకప్పుడు ప్రార్థన చేశాడు. ఏనండి అన్నయ్య, ఒకసారి కళ్ళు తెరిచి చూడాల. ఒకప్పుడు దేవుని కొరకు బతికాడు, ఇప్పుడు ఏమైపోయాడు? మాట్లాడరే. దేవుని సన్నిధిలో వాక్యం ధ్యానం ఎప్పుడు దేవుడు. ఒకప్పుడు దేవుడైతే ఇంకో సైడ్కి వచ్చేళ్ళకి ఏమైపోయాడంటే మిద్దెల మీద తిరుగుతూ అటు ఇటు చూస్తూ మనుషుల వైపు చూడడానికి ఇష్టపడ్డాడు. నేనేమంటానంటే రాజుగారు దావీదు రాజు అయినప్పటి నుంచి ఒక్కసారి కూడా మిద్దె ఎక్కలా? మీరు ఆలోచించండి. ఎక్కలా? ఇప్పుడు మా ఇంటి మీదకి ఎన్నిసార్లు ఎక్కుతూ ఉంటాను నేను. ఒక్కొక్కసారి నీళ్ళు రావట్లేదని ఎక్కాలా? ఆ పైన నా చెట్లు కొట్టమంటే వాళ్ళు కొట్టరు. ఆ కొట్టగా అవన్నీ ఆ ఇత్తనాలన్నీ వచ్చి ఆ ట్యాంకులో పడుతుండే, ఆ ట్యాంకులో నుంచి వచ్చే ఆ పైపుల్లో నుంచి వచ్చి ఆ ఇత్తనాలు ఇరుక్కుపోతే నీళ్ళు రాక ఎందుకు నీళ్ళు రావట్లేదు? పైకి పోయి మళ్ళీ పట్టలు వేసుకొని ఎన్నిసార్లు ఎక్కుతున్నాను. అవునా? మీకు అర్థమవుతుందా? మరి నేను ఇన్నిసార్లు ఎక్కుతున్నాను కదా. అలాంటిది ఇప్పుడు దావీదు ఇంకెన్నిసార్లు ఎక్కుంటాడు? అన్నిసార్లు ఎక్కినంత కాలం అప్పుడు ఎలాగుండంటే పర సంబంధమైన ఆత్మానుసారమైన మనసుతో బ్రతికాడు. ఇప్పుడు ఎక్కాడు, ఇప్పుడు ఏమైపోయిందంటే శరీరానుసారమైన మనసు వచ్చింది. అందుకే ఏమి తినాలా, ఏమి తాగాలి, ఏమి ధరించాలి అనే ఆలోచన పడింది. ఒకప్పుడు ఇది లేదు. ఒకప్పుడు బ్రతికితే ప్రభువే అన్నాడు, దేవుడు హెచ్చించే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇప్పుడేమో
ఇంకా నాకు మంచి స్థితి వచ్చేసి నాకు ఇబ్బంది లేదు, ఇంకా నాకు తిరుగులేదు, నేను వీరుణ్ణి అనుకున్నాడు. ఇప్పుడు లోకంలో ఉన్న శరీర సంబంధమైన వాటి వైపు చూస్తూ ఉన్నాడు. మరి నీ కళ్ళు దేని వైపు చూస్తున్నాయి? పనికి వెళ్ళేవాడు చక్కగా పని చేసుకొని ఇంటికి వస్తాడా? రాడు. ఆయన చూపులు ఎవరినో చూస్తూ ఉంటాయి, ఎవరెవరి వైపు చూస్తూ ఉంటాయి. చక్కగా పని చేసుకొని, లేకపోతే ఉద్యోగానికి వెళ్ళి, లేకపోతే వ్యాపారానికి వెళ్ళి, అతని వ్యాపారం అతని పని చక్కగా చేసుకొని ఇంటికి వస్తాడా? రాడు. ఏదో ఒకటి సాయంత్రాన్ని కొనుక్కొని వచ్చుకుంటాడు. ఎందుకంటే కళ్ళు. బైబిల్లో సామెతల గ్రంథంలో ఏం రాయబడింది? నీ దేహమునకు కన్ను దీపమట. నీ దేహం ఆరిపోకుండా ఉండాలంటే నీ కన్ను తెరవబడాలా. ఆమెను చెప్పండి గట్టిగా. అంటే ఇప్పుడు ఈ దేహం పాడవ్వాలంటే కన్నే, అంతేనా అమ్మ? ఈ కన్ను చూడండి ఎంత గొప్పదో. ఈ కన్ను దేహం కాపాడుకోవాలన్నా కన్నే, అపవిత్రంలో పడిపోవాలన్నా కన్నే. అందుకే మొదట చూసేది ఏంటట? ఈ కళ్ళు. అవ గురించి మనం చదువుతుంటే ఏమని అవ గురించి రాయబడిద్ది? ఆమె కళ్ళకి అవి. మరి ఇప్పుడు ఆ పండు లాంటిదేగా ఇప్పుడు ఈ రెండు మొక్కలు మీకు ఏ తేడా ఉంది? గట్టిగా చెప్పండి, నిజం చెప్పండి. ఈ రెండు ఒకటే కదా అన్న? ఒకటేనా? నిజం చెప్పండి, అబద్ధం కదా? ఏదైనా తోటలో కూడా ఏ చెట్లు పెట్టాడు దేవుడు? ఏ పెట్టాడు? ఈ రెండే. ఇప్పుడు దీనికే కాయలు వస్తాయి, దీనికి ఇక్కడ అయ్యాక కాసేది, అవునా కదా? ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? ఈ చెట్టు తినద్దు, ఈ చెట్టు కాయలు తినన్నాడు. మరి రెండు చెట్లు ఒకటేలే, దాన్ని ఏమన్నలే కానీ దీన్ని తినచ్చుగా. అట్ట కాదు, ఈయన కళ్ళు ఎంతసేపుడికి అసలు ఈ చెట్టు ఎందుకు తినద్దని దీని సంగతి చూడాలా. అసలు తినేదాకా ఉన్నారా? సరే తినింది గుడ్డుగా ఏదో తిని తుడుచుకొని ఇంకేం లేదు, అయిపోయింది, ఎవరు చూడలేదు అనుకొని మంచిగా వచ్చి కూర్చోవచ్చుగా. మంచిగా కాయ తీసుకున్న ఆదాం గురించి ఆదాం ఏం చేశాడే? నేను అనుకున్నా నువ్వే నన్ను మోసం చేసేది అనుకున్నా అని అనద్దు. అట్ట అనకుండా అంత గొప్ప అయ్యాడు. అమ్మాయి, నాకు సరైన భాగస్వామి నువ్వే, సరైన భాగస్వామి. ఎందుకంటే నా ఎముకలో ఎముకో మనవా తల్లి మంచి కాయ తెచ్చుకొని శుభ్రంగా తిని దేవుని మహిమ పోవటం. ఇంకెంతకంటే దౌర్భాగ్యం ఏముంది? మహిమ పోయేదాకా వాళ్ళ కళ్ళుకి అర్థంగా. దేవుడేమో మిమ్మల్ని దీవించాలా, మనల్ని హెచ్చించాలా, మనల్ని ఆయన ఉద్దేశాలు ఎన్నో మన పట్ల ఉంటాయి. మన కళ్ళు మాత్రం లోకం వైపే వస్తూ ఉంటాయి. దేన్ని చూస్తే బాగుంటుంది, దాన్ని చూస్తే బాగుంటుంది, దీన్ని చూస్తే బాగుంటుంది, దీన్ని చూస్తే ఇది రాకుంటే బాగుంటుంది, ఇది అది. మన కళ్ళును మనము అపవిత్రపరుచుకోకుండా జాగ్రత్తగా మన కళ్ళను పరిశుద్ధపరుచుకుందాము గాక. ఆమేన్. అందుకని ఈ బాధ చూడలేక యోగా అసలు మైండ్ పోయే మాట అన్నాడు, భలే మాట అన్నాడు. అసలు నేను తల్లి గర్భంలో అసలు పుట్టకుండా ఉంటే ఎంత మేలురా బాబు, నాకు ఎంత దౌర్భాగ్యమా, వాము ఎంత నీచంగా ఉందా భూమి. అయ్యో అమ్మో దేవుడా, అసలు నేను పుట్టకుండా ఉంటే ఎంత బాగుండేదయ్యా. ఎందుకంటే ఈ కళ్ళులతో చేసే పాపాలు యోగు చూడలేకపోతున్నాడు జనాల్ని. ఇప్పుడు నేనేమంటానంటే, ఏవో వాళ్ళు చేస్తున్నారు, ఏదో పాపంలో పడిపోయారు, ఏమైంది కానివయ్యా నువ్వు కూడా అతను ఏమైంది నిన్నేమంటారు? ఒకవేళ గట్టిగా అడిగారు అనుకో, మానే హల్లెలూయా అని చెప్పండి, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు తప్పు చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, బాబు అమ్మా తప్పు చేసావు అన్నారనుకో, ఆ వ్యక్తి ఏమైపోతాడు? అమ్మో పాస్టర్ గారు నన్ను అమ్మో గద్దించాడు సంఘంలో, అయ్యో అమ్మ బుద్ధి తప్పు అయిపోయింది, అయ్యా నన్ను క్షమించయ్యా, ఇక నేను పాపం చేయనయ్యా అనద్దా? పాస్టర్ గారికి తెలిసిపోయింది, ఇంకేందంట? ఏకేందిరా పాస్టర్ గారికి తెలిసిపోయినప్పుడు ఇంకేముందిరా? ఇంకంతా డైరెక్టే. పాస్టర్ గారు మన దగ్గర ఏం దాగులు మూతలు లేవండా, అంత డైరెక్ట్ అంట. వీడు పాపం చేయడానికి ఎంత డైరెక్ట్గా తిరుగుతున్నాడు, ఏం చేస్తా? భక్తి చేయడానికి లేదు. నీకు తెలిసిపోయిందా? నీకు తెలిసిపోయింది, నేను భయపడిన అవసరం లేదు, ఇంకా ఇక నేను డైరెక్ట్ అయిపోతా. నువ్వు డైరెక్ట్ అయిపోతే డైరెక్ట్గా పోతావు, ఇక ఛార్జీ కూడా ఉండదు. హల్లెలూయా. ఎందుకు యేసుప్రభు ఈ లోకానికి వచ్చి మన కొరకు రక్తాన్ని గార్చింది? దేవుడు ఎంత చక్కటి తోట ఇచ్చి
ఎంత చక్కటి జీవితాన్ని ఇచ్చి, ఎంత చక్కగా అవ్వనిచ్చి, మంచిగా ఆదాము అవ్వ ఇద్దరు సింహాలు కూడా గో అని వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చే సింహాలు ఆదాం దగ్గరికి వచ్చి, ఆదాం ప్రైజ్ అలా ఉదయాన్నే వాళ్ళు ప్రైజ్లా చెప్పుకోండి. తెలుసా మీకు అక్క, ఉదయాన్నే సింహాలు వచ్చి ఆదాముకి వచ్చి వందనాలు చెప్తాయి. ఏంది ఎవరు మాట్లాడరా? తెలుసా మీకు? ఇప్పుడు ఒక సింహం రా మన మధ్యలోకి వందనాలు చెప్పుద్ది. నాయన నీ పాటికి నువ్వు ఉండయ్యా, మాకు పిల్లలు ఉన్నారు జల్లంది అయ్యా అని ఏ టోలెట్ తలుపులు తీసిపోతే ఇక నన్ను లాక్కుపోతుంది. అంటే నేను అనేది ఏంటంటే, ఆ రోజుల్లో ఆదాము ఉన్నప్పుడు సింహాలు కూడా ఆదాముని ఏమీ చేయలా. ఏమైనా చేసినాయమ్మా? ఏమైనా చేసినాయా? పులులు లేకపోతే అడవి నక్కలు ఏమీ చేయలేదు. ఎందుకంటే అన్నిటితో సహజీవనం చేస్తూ ఉన్నాడు, ఎంతో ఆనందంగా బతుకుతున్నాడు. ఎప్పుడైతే కళ్ళు మూయబడ్డాయో అప్పుడు అన్నీ విరోధం అయిపోయాయి. నువ్వు ఎప్పుడైతే శరీర సంబంధమైన కళ్ళతో చూస్తావో నీకు అన్నీ విరోధంగానే కనబడుతూ ఉంటాయి. ఎటు చూసిన చిక్కులే కనపడతాయి, ఎటు అడుగు పెట్టిన ఇరుకులో కనపడతాయి. అబ్బో ఈ రోగం వచ్చేసింది, ఛీ అయ్యో ఈ బాధ వచ్చేసింది, అబ్బా ఈ సమస్య, అబ్బా అయ్యో అని తలగిక్కొని తజ్జన భజ్జన అవుతా ఉంటావు. ఎందుకంటే నీ కళ్ళు శరీర సంబంధమైన వాటి వైపు చూస్తున్నాయి కనుక. నువ్వు ఆత్మ సంబంధమైన వాటి వైపు చూసేటప్పుడు ఎన్ని శోధనలు నీ పక్కనున్నా, ఎన్ని బాధలు నీ పక్కనున్నా అవి ఏవి నీ కళ్ళకు కనబడవు. ఎందుకంటే వాటన్నిటిని దాటించి దేవుడు నిన్ను ముందుకు తీసుకుని నడిపిస్తూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడైతే అతని కళ్ళు లోకం వైపు చూసాయో దావీదు చరిత్ర అంతటితో ఆగిపోయింది. కాసేపు ఇక చరిత్ర ఆగిపోయింది. మరలా అతని జీవితాన్ని ప్రారంభించడానికి ఒక్క అవకాశం వచ్చింది. కోటేశ్వరం తల్లి ఇంకొక అవకాశం వచ్చింది. మరలా నాతాను ప్రవక్త వచ్చాడు, ఉపమానం చెప్పాడు. నీ ఇష్టం, నీకు ఎన్నో గొర్రెలు ఉన్నాయి, కానీ ఒక ఆయన మాత్రం పక్కనోడు గొర్రెని తీసుకొని ఏం చేశాడు? విందు చేసుకున్నాడు, శుభ్రంగా తిన్నాడు. ఒరే ఎవర్రా వాడు? ఎవరక్కడ? ఆ రాజుగారు. ఎవరో మన ఊరిలో వాడికి అన్ని గొర్రెలు ఉన్నాయి కానీ ఇంకో గొర్రెని దగ్గర కొన్నాడంట. వాళ్ళు ఒక్కరా అన్నాడు. అయ్యా తగులుకుంది నువ్వేనాయన. వాళ్ళ సంగతి కాదు ఆయన చెప్పింది, ఉపమానంగా నీకే చెప్పాడు. నీకు అర్థం కాలే ఇంకా. బొర్ర మట్టి బొర్ర కదా. నేను అనుకుంటున్నాను పిల్లి పాలు తాగితే ఊరు చూడట్లేదు అనుకుంటుంది. ఊరంతా తెలిసింది ఆ సంగతి. దావీదో నీ గురించే నయ్యా చెప్తుంది, కొంచెం ఆలోచన చెయ్యి. ఎప్పుడైతే ఆ మాట దావీదుకు అర్థమైందో ఇక ఒక్క అవకాశం దేవుణ్ణి అడిగాడు. 52వ కీర్తనలో చదవండి. ఏడ్చి 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 ప్రలాపించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత ఏడ్చాడంటే ఇక దావీదు పాపం 13వ వచనం, ఇది సమూయేలుకు రాసిన 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం చదవన్నా. నేను పాపము చేసిదనని దావీదు నాతానుతో అనగా, నాతాను బాబా ఇప్పుడు చూడండి, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమంతటిని పరిహరించెను. స్తోత్రం చెప్పండి. చివరికి బైబిల్లో రాయబడింది, పాపము ఓ భయంకరమైన మరణానికి దారి తీస్తుంది. ఈ మరణములో పడిపోకుండా దావీదు ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. ఇక నేను తప్పు చేయనయ్యా, నన్ను క్షమించు, నేను పాపినేనయ్యా, నేను బాగా మొన్నటిదాకా పైనే చూసి బతికానయ్యా. ఈ మధ్యకాలంలో లోకం డబ్బు పిచ్చి వైపు తిరిగి ఆ ఎక్కింత సంపాదిస్తుంది, ఈ ఎక్కింత సంపాదిస్తుంది అని ఈర్ష్యపడి, ఈర్ష్య వలన సంపాదించిన డబ్బు, ఈర్ష్య వల్ల కలిగే నష్టం ఒకటి చెప్పమంటారా వద్దంటారా? ఏదో చెప్పమంటారా వద్దా? ఈ కర్నూలు దగ్గర పెద్ద ఎల్ల ఒకటి వచ్చిందంట ఆ రోజుల్లో. అక్క ఏనండి కళ్ళు తెరిచి, పెద్ద ఎల్ల వస్తే అన్నీ కొట్టుకోబోతున్నాయట. ఆ కొట్టుకోపోయి ఆ నీళ్ళల్లో నుంచి ఫ్రిడ్జులు, ఎల్ల ఉండే టీవీలు, ఇంకా మీరు వినలేదు అది ఆ రోజుల చరిత్ర. చూడండి, ఫ్రిడ్జులు ఎళ్ళల్లో ఉండే, ఇంకేమన్నా ఎళ్ళల్లో
సామాన్లు మొత్తం నీళ్ళలో కొట్టుకొని వస్తా ఉన్నాయట. ఒక చోటకు భయంకరమైన నిరుపేదలు నీళ్ళలో కొట్టుకోదు. ఒరే సుబ్బారావు, ఏమైందిరా? ఒరే, ఆ ఊరిలో నుండి సామాన్లన్నీ కొట్టుకొని వస్తానేరా. కొన్నాడట ఒకడు. వెంటనే నీళ్ళకు దూకి పెద్దది ఇంత లాభం దొరికింది అడిగి. దాన్ని పట్టుకొని, ఒరే మావా తాడు కిందకి వేయరా అన్నాడట. తాడు కిందకి వేసాడు. దాన్ని కట్టి పైకి లాగితే బీరువా వచ్చింది. బీరువా, నాకు బీరువా దొరికిందని ఒకడు భలే ఆనందపడ్డాడు. ఇంకోవాడు, ఒరే వీటికి బీరువా దొరికితే నాకెందుకు దొరకదురా అని వాడు ఇంకోవాడు సర్రని నీళ్ళలో దూకాడట. దూకి మళ్ళీ పోతా ఉన్నదాన్ని టక్కన ఒకటి పట్టుకున్నాడట. టక్కన ఒకటి పట్టుకుంటే, రే మావా తాడు కిందకి వేయరా అన్నాడట. మళ్ళీ తాడు కిందకి వేసాడు. సీనన్న ఎప్పుడైతే తాడు కిందకి వేసాడో ఆ తాడు తీసుకొని కడితే అది ఫ్రిడ్జ్. నాకు ఫ్రిడ్జ్ దొరికిందా, పానేలా బీరువా మీద కొద్దిగా ఫ్రిడ్జ్లో అన్ని కూరగాయలు గిరగలు 2-3 రోజులైన దాంట్లో పెట్టుకొని తినొచ్చు అనుకున్నాడు. ఆ ఫ్రిడ్జ్ పైకి తీసుకొని పోయి పైన ఉన్నాడు. ఈ పక్కనోడు ఉన్నాడు ఇంకోవాడు. ఒకడికి ఏమో ఏం దొరికింది, ఇంకోవాడు దూకాడు టక్కన. వాడికి ఎంత పెద్ద దొరికింది. రేవా ఎయిరా తాడు అన్నాడు. వాడి కిందకి తాడు వేసాడు. ఇంత పెద్ద టీవీ దొరికింది అడిగి. తాడు కట్టాడు, పైకి లాగాడు. ఇంకొకటి ఉన్నాడు. ఒరి, ఒకడికి బీరువా దొరికింది, ఒకడికి ఫ్రిడ్జ్ దొరికింది, ఇంకోవాడికి టీవీ దొరికింది. నేను కూడా దూకి ఏదో ఒకటి అని వెంటనే జర్ర నీళ్ళలో దూకాడట. ఒక నల్లది పెద్ద మూట, మంచి మూట, అది అక్కడి నుంచి వస్తా ఉంటుంటే ఈరోజు నాకు లక్కీ దొరికిందిరా. మరి ఈ విరువలది ఇదేమందరా, మంచి బంగారు మూట దొరికిందిరా నాకు అనుకొని దాన్ని పట్టుకున్నాడట. ఏమా ఎయిరా తాడు అన్నాడట. పైనుంచి మళ్ళీ తాడు వేసాడు. దాన్ని కడుతుంటే ఈడేమో లాగుతుంటే రావట్లేదు. లాగండిరా, లాగుతుంటే రావట్లేదు. ఒరే లాగండిరా, రావట్లేదురా లాగండిరా. ఈడ మునుగుతలు తేలుతున్నాడట. మునుగుతలు ఏమైందిరా? ఒరే నేను పైకి రాలేకపోతున్నానయ్యా అన్నాడు. ఎందుకు రావట్లేదురా? ఆ మూట ఏమన్నా గట్టిగా పట్టుకుంది. ఆ మూట పట్టుకోలేదురా బాబు. ఆ మూట నన్ను పట్టుకొని వదలట్లేదు. అది నన్ను ముంచుతుంది లేపుతుంది అంటున్నాడు అటోడు. ఏంటి ఆ మూట అంటే, ఆ నేలల్లో ఎంత పెద్ద ఎలుగుబంటి నీళ్ళలో కొట్టుకొని వస్తా ఉందట. వాడిని దాన్ని పట్టుకోగానే అదేమన్నా నీళ్ళ నుంచి బయటికి రావడం దానికి తెలియదట. ఈడేమో దాంట్లో నుంచి ఎలా తప్పించుకోవాలో వాడికి అర్థం కావట్లేదట. ఆ తాడు పట్టుకొని ఆ ఎలుగుబండి పట్టుకొని నీకు దండం పెడతా వదలంటే అది వదలట్లేదు, ఈడి వెళ్ళట్లేదు. ఇదంతా ఎందుకు చెప్పాను మీరు చెప్పండి? ఎందుకు? అది హల్లెలూయా. ఒకడు ఇల్లు కట్టాడో నేను కూడా వాడికి తలమించి కట్టాలా? మనకున్నది మనం కట్టుకుండా పోవడమే. ఆమేన్, అంతేనే కదా. ఒకడు ఏదో సంపాదించాడు. ఎలా సంపాదించాడు? ఇదిగో పలానా వ్యక్తి పాపంతో కట్టింది, పలానా వ్యక్తి అక్రమంతో కట్టాడు, పలానా వ్యక్తి అబద్ధాలాడి డబ్బు సంపాదించాడు, పలానా వ్యక్తి వాళ్ళని మోసం చేసి డబ్బు సంపాదించాడు, పలానా వ్యక్తి రాజకీయాలు అడ్డం పెట్టి డబ్బు తెచ్చాడు. వాళ్ళు ఎన్ని రకాలుగా తెస్తే మనకెందుకు? వాళ్ళు ఎట్లా తెప్పల వాళ్ళ బన్నీ. నువ్వు మాత్రం, నేను మాత్రం, మనం మాత్రం నీతిగా బతుకుదుము గాక. ఆమేన్. ఈర్ష్య ఏం చేస్తుందంటే చిక్కుల్లోకి తీసుకోబోయి చుక్కలు చూపిస్తుంది. అంత సామాన్యంగా వదిలిపెట్టుద్దా పాపం? రేగు చెట్టు ఎట్టుంటుంది? దాన్ని తగులుకున్నంతసేపు బాగానే ఉంటుంది. తగులుకున్నావా నువ్వు వదులుకోవాలన్నది నిన్ను వదులుదమ్మా. అసలు దాని వ్యవహారం మీకు తెలియదు. లేక నేను ఏడ చెప్పేది. ఇప్పుడు సామెతల గ్రంథంలో జ్ఞానైన సొలొమోనే ఉంటాడు తెలుసా. ఒక వేశ్యను తగులుకున్న వ్యక్తి కూడా అంత భయంకరమైన నరకం అనుభవిస్తాడు. చిక్కుల్లో నుంచి తప్పించుకోలేడట. అంటే పాపములో పడిపోయిన వ్యక్తి కూడా ఇక తప్పించుకోవాలని ఆలోచనలు వచ్చినా తప్పించుకోలేడు. తర్జన భర్జన అవ్వాల్సి ఉంది. అందుకే ఒక దైవజనుడిగా ప్రేమపూర్వకంగా నేను మీకు తెలియపరుస్తున్నాను, అటు ఇటు చూడమాకండి, యేసయ్య వైపే మనం చూచుదుము గాక. దావీదు దీపం ఆరిపోవడానికి కారణం ఏంటంటే, దావీదు మిద్ది మీదకి వెళ్ళి పాపం వైపు చూశాడు.
అందుకు ఆగిపోయాడు. మనలో ఒక అవకాశం ఇచ్చాడు. ఇక ఎప్పుడు దావీదు తప్పు చేయలే. మీరు చూడండి, యేసయ్య ఏమంటాడు బైబిల్లో, ఏమంటాడు? దావీదు ఆ ఒక్క విషయంలో తప్ప ఇక ఏ విషయంలో, ఒకసారి దావీదు చప్పలు కొట్టండి గట్టిగా, హుషారుగా గట్టిగా గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా, ఆ ఒక్క విషయంలో తప్ప. అందుకు పశ్చాత్తాపడ్డాడు. అయ్యా దావీదు నీ సింహాసనాన్ని తరతరాలు ఆ మాట నాలోంచి తీసేయి కాకయ్యా, నా ఒక్కడి ద్వారా తరతరాలు శాపం వస్తుంది, క్షమించు క్షమించు క్షమించని ఎంత ఏడ్చాడో. ఇక ఆ ఏడుపుని వర్ణించలేం మనం. ఒకసారి మీరు ఏడవండి అన్నాను అనుకో, మనం ఏడుస్తామా? ఏడుస్తాం. కొన్ని కన్నీళ్ళు వస్తాయి. ఈ కచ్చిపు అన్న తడుస్తుందా కనీసం? ఈ కచ్చిపు తడవదు, ఈ కచ్చిపు కూడా తడవదు. దావీదు బెడ్ తేలిందట. ఆమె చెప్పండి గట్టిగా. అసలు ఎంత గొప్ప కన్నీళ్ళు కార్చాడు. ఒక పాపం ఒప్పుకోవడానికి అంత కన్నీళ్ళు కారిస్తే ఇక మన జీవితంలో మనం ఎన్ని కన్నీళ్ళు కార్చాలా? రాజే తలమూనికలుగా మార్చబడి, దేవుడు నాయన, ఆయన దేవుడు రా బాబు, ఆయన మనిషి కాదు, రాజు సామాన్యుడైన ఆయనకి తేడా లేదు, ఒక్కొక్కడికి కొరడా దెబ్బలు పడితే చర్మం ఒలిసిపోయిద్ది, ఆయనతో కాదు ఎగసెకాలు, ఒకవేళ మనుషులతో మనం ఎంత భజనైన చేయొచ్చు, ఆయన దగ్గర నాటకాలు ఆడితే పిచ్చి పట్టిస్తాడని గుండెల్లో వణుకు పుట్టిపోయింది దావీదుకి. అందుకు ఏడ్చాడు. ఊరకనే ఏడ్చాడా దావీదు? అయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా అని మనలాగా 2 కన్నీళ్ళు గారు చెల్లిపోవచ్చు. వణుకు పుట్టింది గుండెల్లో. తరతరాలు నష్టపోతావు, జాగ్రత్త. నీ శరీర సుఖం కొరకు నీ కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటే ఇంకది నీ ఇష్టం. దేవుడు కూడా క్షమించలేడు, అంతే. నువ్వు చచ్చిపోతావు, నీ రోజులు వచ్చి నువ్వు చచ్చిపోతావు, నీ పిల్లలు తరతరాలు శాపం. ఎలా వస్తుంది శాపం? నీ సుఖం, నీ చూపు, అపవిత్రత. సరే, ఒక్క మాట చెప్పా, ఏమని? దావీదు దీపం ఆరిపోవడానికి కారణం ఏమైంది? అతని పాపం. ఒకప్పుడు బాగా భక్తి చేశాడు, ఒకప్పుడు తగ్గిపోయిన భక్తి, శరీరానుసారమైన మనసు వచ్చేసింది. ఆ మనసు మనలో రాకుండా మనం జాగ్రత్త పడుదుము గాక. చేతుల పైకెత్తి చెప్దామా గట్టిగా? హల్లెలూయా. 2వ మాట, సమూయేలుకు రాసిన 1 గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. అతనికి సౌలు అను ఒక కుమారుడుండెను, బహు సౌందర్యవంతుడు, యవనుడు, ఇక ఎవ్వరూ లేడు, చాలా ఎత్తైన వాడు. ఇప్పుడు 10వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డు పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతనిని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద దేవునికి మహిమ కలుగును గాక. 2 సమూయేలు సౌలు గురించి మనం ఇక్కడ చదివాం కదా, ఎంతో ఇష్టుడు, అభిషేకించబడ్డాడని. తన ప్రారంభం ఆత్మీయంగా ప్రారంభించాడు, ముగింపు ఏమైపోయింది? పతనమైపోయాడు. ఎవరైనా ప్రారంభంలో బాగుంటున్నారండి, అదే నాకు వచ్చిన కష్టం, నష్టం, బాధ. ప్రారంభం భలే హుషారుగా ఉంటున్నారు, ప్రారంభంలో భలే ఆసక్తిగా ఉంటున్నారు, ముగింపుకు వచ్చేకి ఏమైపోతున్నారు? సౌలు ఏమైపోయాడు చూడండి. సౌలు ఎవరు మాట్లాడరు? హల్లెలూయా. ఏమైపోయాడంటే సౌలు దేవునికి విరోధంగా పాపం చేయడం నేర్చుకున్నాడు. 2 15వ అధ్యాయంలో ఏముంటుందంటే, మాట వినకుండా దేవునికి అవిధేయుడైపోయాడు. 3 తన గుండెల్లో ఉన్న దేవుని భయం అనేది తొలగిపోయింది అతనిలో నుండి. 15వ అధ్యాయం ఇంటికి వెళ్ళినాక అధ్యాయం అంతా చదువుకోండి, నేను మీకు క్లుప్తంగా చెప్తున్నాను, మీకు అర్థమవటానికి అంతే. సౌలు జీవితం ఎంతో మధురంగా ఉంది, సౌలు ఎంతో మహిమకరంగా జీవించాడు, అతను చూసి అభిషేకించారు.
కానీ అతని జీవితం పతనం అయిపోయింది. ఎలా పతనం అయింది? ఎందుకు పతనం అయిపోయిందంటే సౌలు పతనం పడడానికి కారణాలు ఏమీ లేవు. రెండు కారణాలు. ఒకటి అసూయ, 2 కోపం. 1 అసూయ, 2 కోపం. ఇంకెంతకంటే ఏం కారణం లేదు. అసూయ ఎలా వచ్చింది? దావీదు గొలియాతును చంపినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ దావీదును పొగడడం ప్రారంభించారు. అప్పుడు అసూయ కలిగింది. నేను రాజునైతే దావీదును పొగుడుతున్నారేంటి ఇల్లు? దావీదా రాజు నేనా అని తన మనస్సులో ఏం కలిగింది చెప్పండి? అసూయ. నెక్స్ట్ ఇది కోపం ఎప్పుడు వచ్చిందంటే, చాలా సందర్భాల్లో కోపడ్డాలే, నేను మనకు అర్థమయ్యే శైలిలో. ఇది కోపం రావడానికి కారణం ఏంటంటే, ఎలాగైనా దావీదు రాజు అవ్వకూడదు, ఇది ఆయన కోపం. ఒకటేమో అసూయ, నన్ను గనపరచకుండా ఆయన గనపరిచేది ఏంటి అని. రెండవది కోపం. ఈ 2 ఏ కుటుంబంలో ఉంటాయో ఆ కుటుంబం పతనం అయిపోయిద్ది. జాగ్రత్త, వింటున్నారా? ఈ 2 ఏ కుటుంబంలో ఉంటాయో ఆ కుటుంబము సమాధానంగా సౌఖ్యముగా ఉండలేదు. నువ్వు రాసి పెట్టుకో. ఎంత పెద్ద ప్రసంగికుల దగ్గరికైనా వెళ్ళండి, ఇక దీనికంటే తిరుగులేని మాట ఇంకేం చెప్పలేడు. అంతే. కుటుంబం పతనం అవుతుందంటే కారణం 1 కోపం, 2వది అసూయ. ఈ 2 ఎముకలను కుళ్ళిపోయేటట్లు చేస్తుందని బైబిల్ చెప్తుంది. ఎముకలు కుళ్ళిపోవడం అంటే అర్థం ఏంటి? అసలు ఎముకలు కుళ్ళిపోతాయా? మొన్న మా నాయనమ్మ చనిపోతే ఆమెని అక్కడ పూడ్చి పెడదామంటే పాపం ఎలకనన్నా ఎన్ని పురుగులు వచ్చినాయి బయటికి. ఒకదాని తర్వాత ఒకటి. అయ్యా నాయన, వాడిని తట్టుకోలేక మేము ముందుకు వెళ్తుంటే ఎంత ముందుకు వెళ్తాను వస్తానే వాటిని. హల్లెలూయా. అంటే ఎముకలు ఏమైనా కుళ్ళిపోయినాయా? మరి బైబిల్ ఏమంటుంది? నీ ఎముకలు కుళ్ళు పట్టనివ్వకుడి. ఎందుకు కుళ్ళు పడుతున్నాయి? అది కుళ్ళు పట్టడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే చేమలు శరీరాన్ని తినేస్తాయి కానీ ఎముకలను తినలేవు. కానీ ఎముకలను కూడా పిప్పి చేయగలిగిన బలమైనది ఒకటి ఉంది, అది అసూయ. ఇక అసూయ ఎముకల సైతం పిండి చేసేస్తుంది అంతే. రెండవది కోపం. ఈ 2 ఆ బైబిల్లో కోపం గురించి ఏం రాయబడింది? కోపం దేవుని నీతిని ఏం నెరవేర్చదట? దేవుని నీతిని నెరవేర్చదు, పరలోక రాజ్యానికి బానీయకుండా చేస్తా. అంతేనా? ఏందండి నేనేమన్నా బయట మాటలు చెప్తున్నట్టు? బైబిల్ అయ్యాక చెప్తుంది. ఈ 2 కుటుంబంలో రాకుండా నీవు నేను మన కుటుంబాలు జాగ్రత్త పడుదుము గాక. ఆమెన్. సర్దుకుంటా పోవడమే. ఏంటంటే మన కుటుంబాల్లో సాతానుగాడు కొట్టే దెబ్బ అన్నీ బాగానే ఉంటాయి, ఈ 2 దెబ్బ కొడతాడు. నెమ్మది లేకుండా చేస్తాడు, అసూయను పుట్టిస్తాడు, కోపం పుట్టిస్తాడు. కోపం లోపల మన ఎముకలని క్షీణింపజేసి మనకి తెలియకుండానే మన ఎముకలు పిప్పైపోతాయి. కోపం చిన్నదా పెద్దదని కాదు, పాపం చిన్నదా పెద్దదని కాదు, అసూయ అదేముందిలే అని కాదు. మనల్ని మనం సమర్థించుకోవద్దు. మనల్ని మనం నేను పెద్ద కోపడలేదులే, అది పెద్ద కోపం పెట్టవద్దులే, ఏం కాదులే అని అనుకుని మనల్ని మనం సమర్థించుకోవద్దు. మీ కుటుంబాల క్షేమం కొరకు చెప్తున్నాను. దయచేసి ఏ విషయంలో అసూయ పడొద్దు. నీ కుటుంబంలో ఉంటున్న వ్యక్తులను ప్రేమించు, నీ బంధువులను ప్రేమించుకో, ఒకరినొకరు ప్రేమగా ఉండండి. ఏమైంది? ఇక కలిసిపోయి ముందుకు పోతా ఉండాలి మనం. ఇక పట్టింపులతో సాధించేది ఏమీ లేదు, కోపపడటంతో తిట్టుకొని తన్నుకొని మనం చేసేది ఏమీ లేదు. నేననే సలహా ఏంటంటే, మన ఎప్పుడే సమాధానము, సంతోషమే సమాధానము, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. ఈ సంతోషము మీకు కావలెనా? ఈ సంతోషము మీకు కావలెనా? చెప్పనా సౌఖ్యమైన సంతోషం.
హల్లెలూయా. సమాధానము కలిగిన కుటుంబాలుగా మన కుటుంబాలు మార్చబడును గాక. సౌలు కుటుంబం పాడైపోవడానికి, తన దీపం ఆరిపోవడానికి కారణం అసూయ. రెండవది కోపం అతని జీవితాన్ని ఆరిపోయేటట్లు చేసింది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనంలో రాయబడింది, మన దీపం ఆరిపోవటానికి దేవుని మాట ఆజ్ఞ వినకపోవడమే. ఆ మాట చూడన్నాను. ఆజ్ఞ ఒక దీపం, ఉపదేశం మనకి ఎలాగుందట చూడండి. ఆజ్ఞ అంటే దేవుని మాట. ఎప్పుడైతే సౌలు దేవుని మాట వినలేదో అప్పుడు మరలా వచ్చి సమూయేలు, అయ్యా నాయనా నేను ఒక్క అడుగు ఆగుంటే బాగుండేది కదా అయ్యా, నేను ఇచ్చేసాను. అయ్యా నువ్వు ఎన్ని గొర్రెలు ఎన్ని దున్నపోతులు తెస్తే ఏం ప్రయోజనం అయ్యా, అసలుకి ఆయన మాట వినలేదయ్యా, అంతే నీ ఆశీర్వాదం అంతా పోయిందయ్యా. అంత మాట అంటావేంటయ్యా బాబు, నేను అంత పెద్ద రాజ్యాలను జయించి అక్కడి నుంచి మంచి లేత దొన్నలను తీసుకొని వచ్చి మన ఊరికి తీసుకొని వస్తే ఇంకా దేవునికి మంచిగా అర్పణలు అర్పించవచ్చని నేనెంతో అంగరంగ వైభవంతో వస్తే నువ్వు నన్ను హెచ్చించాల్సింది పోయి సంతోషపెట్టాల్సింది పోయి ఏంటి ఈ మాటలు మాట్లాడుతావు? నువ్వు ఎన్ని బలులు ఇస్తే ఏం ప్రయోజనం అయ్యా? ఆయన మాట చెప్పండి అందరూ. ఆయన మాట 15వ అధ్యాయమా చదువు. ఆజ్ఞ దీపముగాను. చూడండి, ఆజ్ఞ ఒక దీపం. ఈ రోజున సౌలు జీవితం మారిపోవడానికి దేవుని మాట మాట వినలేదంటే అర్థం ఏంటంటే అసూయ. ఎందుకు వినాలండి నీ మాట? మాడిపోయే పుండికి దొరద ఎక్కువ అంట, అవునా కదా? ఇప్పుడు పుండు మాడిపోతూ ఉంటుంది, మాడిపోయేది మాడిపోనిస్తామా మనం? కూర గీతా ఉండి ఒరే మాడిపోయింది కదరా, ఒకటే దొరద. మాడిపోయింది, ఇంక దాన్ని పట్టించుకోమకు వదిలే వదిలే అన్నా. బాగున్నావా? కూరగా నువ్వు ఎవరితో మాట్లాడుతావు ఈ దొరదబోదు. హల్లెలూయా. అంటే నేను అనేది ఏంటంటే ఈ దొరది ఎట్టుంటుందో కోపం కూడా అంతే ఉంటుంది. అన్నా బాగున్నావా, అక్క బాగున్నావా అంటేనే ఉంటావు, నీలో ఉన్న కోపం పోదు. అది ఉండాల్సిందే దొరద. చూడండి, నాకు ఒక మంచి మోకాలికి పెద్ద దెబ్బ తగిలింది ఒకసారి. డాక్టర్ ఏమనంటే నువ్వు కట్టద్దు, ఏమొద్దు, దాన్ని వదిలేయి, నువ్వు అసలు దాన్ని పట్టుకో, మాకు ప్రశాంతంగా ఆ పౌడర్ ఏది ఇచ్చాడో వేసుకో, దెబ్బగా మానిపోయింది అన్నాడు. ఆయన చెప్పినట్టే 2 రోజుల్లో మంచిగా మాడు పుండి పడింది. అమ్మయ్య నేను భలే సంతోషపడ్డా, పౌడర్ డబ్బా అనవసరం కొన్నాను అని. తర్వాత నుంచి ఇంకా పడుకుంటున్నప్పుడు మాట్లాడుకుంటా నాకు తెలియకుండానే అది గీకుతా ఉన్నా. అది 4 రోజులైనా మళ్ళా పచ్చిగా ఉన్నప్పుడే 2 రోజులు మానిపోయింది. మాడు చెక్కుపడిన తర్వాత 4 రోజులు పట్టింది. ఇది ఎంత విడ్డూరం! పచ్చిగా ఉన్నప్పుడు బాగానే ఉంటుందంట, అంత తొందరగా తగ్గిపోతుంది. మాడు చిక్కుపడ్డాక 1 నెల పట్టింది. అంటే ఎందుకు పట్టింది చెప్పు? దొరద. నా చేతులు నన్ను గీగుతూనే ఉంటాయి. మళ్ళీ నేనేమైనా అన్నం తినకుండా మానుతున్నానా? అన్నం తింటున్నా. 10 మందితో ఎవరితో మాట్లాడకుండా ఉంటున్నానా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా, ఎంత సంతోషంగా ఉన్నా, నీ దొరద బావట్లా. నేను చెప్పింది అసలు మీకు ఏమైనా ఎక్కిందా లేదా? హల్లెలూయా. చూడండి, మీరు ఎంత అయ్యా ఎస్ అయ్యా స్తోత్రం అని మంచిగా అన్ని భాషలతో మాట్లాడుతూ ప్రభుని స్తుతిస్తూ, అబ్బా ఈరోజు ఈ అన్న ఎంత బాగా ఆత్మతో నింపబడ్డాడయ్యా, నా కుమారుడా నా కుమార్తె అని నా హృదయంలో భలే సంతోషపడతానా? ఇంటికి పోయేలకి నీకు దొరద పడుతూ ఉంటుంది. నేను అనేది ఏంటంటే మందిరంలోనే కాదు, నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థలములో ఉన్నా అసూయ కోపాన్ని నువ్వు సంపూర్ణంగా మొదలుకొనైనా మాందం గాక. ఆమె చెప్పండి. వద్దు. దీనివల్ల నీ కుటుంబం ఎక్కిరాదు. నువ్వు ఎన్ని పేపర్లు రాపించు, ఎంతమంది దగ్గర చిలకలతో ఎన్ని పేపర్లు దీపించు, అది ఎన్ని పేపర్లు తీసినా నీ జాతకం మాందవు. నువ్వు మాంతేనే మానుద్ది. ఆ డాక్టర్ భయంకరంగా తిట్టాను నన్ను.
5 రోజులు 4 రోజులు తగ్గేదాన్ని 4 రోజులు తగ్గి పెట్టుకున్నా. అసలు మైండ్ ఉందా పాస్టర్ గారు నీకు? 100 మందికి చెప్తా ఉంటావు వాక్యం. గేకద్దంటే దాన్ని ఎందుకు గీకుతున్నా? గేకమాక అసలు దాన్ని మర్చిపో, నువ్వు పూర్తి అసలు అది ఉన్న సంగతి నువ్వు మర్చిపో, 2 రోజులు నీకు తగ్గిపోయింది అన్నాడు. ఇక బాగా దురద పడుతుంది. ఇక దురద పడుతుంటే ఎట్లుంటుంది చేతులు, ఇక చేతులు సంఖ్యలతో కొట్టినా తెంచుకోవాలనిపిస్తుంది. సంఖ్యలతో అంత బిగబట్టుకున్నా, ప్రభువా ఎట్టయినా సరేనా తగ్గిపోవాలా, అబ్బా దురద పడుతుందిరా, వెళ్తుంది కాలు, బలంగా వెళ్తుంది, కాలు దాకా వెళ్తుంది, అయినా వద్దు, అది ఎట్టయినా తగ్గాల్సిందే, నేను దానికి గెక్కకూడదు, దాని జోలు నాకు వద్దు అని బలవంతంగా బిగబడితే 3 రోజులు 4 రోజులు తగ్గిపోయింది చేస్తున్నాము. ఆమెన్ చెప్పండి గట్టిగా, ఆమెన్. ఎంత కోపం! సాయంత్రానికి సూర్యుడు అస్తమించేసరికి ఏమైపోవాలి కోపం? అది చల్లారలేదంటే గీగుతున్నావు నువ్వు. సౌలు జీవితం పతనం అయిపోయింది. ఎంత గొప్పడండి సౌలు! దేవుని ఆలోచనలు ఒకసారి మీరు ఆలోచన గమనించండి. నేనేదో నవ్విస్తున్నాను కాదు, కానీ ఒకసారి మీరు ఆలోచన, దేవుని ఉద్దేశం ఎంత గొప్పది, కానీ పోగొట్టుకున్నాడు, అసూయతో పోగొట్టుకున్నాడు. కడుపు నిండా మన ఆనందన్న 10 మందికి అన్నం పెట్టినా దీంట్లో ఏమీ తృప్తి ఉండదు. తృప్తి ఉండదు ఒకటే, నీవు కుళ్ళు లేకుండా, అసూయ లేకుండా, కోపం లేకుండా, నీ దీపం ఆరిపోకుండా జాగ్రత్తగా నువ్వు బ్రతికితేనే ఇంతకంటే గొప్ప జీవితం ఇంకా ఏమి లేదు ఈ భూమి మీద. ఆమేన్, హల్లెలూయా. అంత పనే లేదు. దేవుడు నిన్ను ఉంచిన స్థితిలోనే నువ్వు సమృద్ధిగా సంతోషంగా వెళుతుముగాక. ఇక అట్లా నువ్వు బతుకు, నీకు కష్టం నష్టం బాధ ఏమీ ఉండదు. యథార్థంగా చెప్తున్నా, నేను అనుభవించాను చాలా విషయాల్లో. యథార్థంగా మనం అలా పోతూ ఉంటే మనకి ఇంకా మనసులో బాధ ఉండదు. నేను అనేది ఏంటంటే, నీ ఆత్మీయ జీవితం ఆరిపోకుండా ఈ భూమి మీద నీవు నేను భక్తి చేయుదుముగాక. స్తోత్రం. 3వ మాట కూడా ఉంది, మరి టైం ఏమో అయిపోయింది. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం అయిపోయింది. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు. అది మనకు ఆధారం ఏంటి? నిరీక్షణ. స్తోత్రం. నీ దీపం ఆరిపోకుండా, యోబు నీ దీపం ఎందుకు ఆరిపోలేదు? నా విమోచకుడు, గట్టిగా చెప్పండి, నా విమోచకుడు సజీవుడు, నేను మరలాయనని చూస్తా. ఎలా చూస్తావయ్యా? కురుపులతో రోగం వచ్చి చచ్చిపోయేటట్టుకున్నా నువ్వు ఎలా చూస్తావు? నా విమోచకు నేను చూస్తాను, ఈ భూమి మీద చూస్తాను. ఎంత రోషం, అంత నిరీక్షణతో భక్తి చేశాడు యోబు. 2 అంతల దీవెన పొందాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నిరీక్షణతో విశ్వాసంలో ముందుకెళ్ళిపోవాలి మనం. మన భక్తే నిరీక్షణ. ఆమేన్, ఆమేన్. నిరీక్షణతో వెళ్ళాలి. ఏమీ లేదా? ఇప్పుడు నీ ఇంట్లో తినడానికి ఏమీ లేదా? నువ్వు టెస్ట్ ఇంట్లోకి పోయిన తర్వాత, మీ ఇంట్లో ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఏమీ లేవు అనుకోండి, ఏమి లేకుండా నువ్వు కన్నీళ్ళు గార్చి, ప్రభువా నాకు ఏమి లేవయ్యా, నాకు తినటానికి తిండి కావాలా అని నమ్మి విశ్వాసంతో నువ్వు ముందుకెళ్ళి ఇంటికెళ్ళు. దేవుని కొరకు ఏదో ఒక రకంగా సిద్ధపరుచుంటాడు. ఆమేన్. అయ్యో ఫ్రిడ్జ్ చూస్తే నా ఫ్రిడ్జ్ కూడా ఆపేసి వచ్చా, ఖాళీ అయింది. బాటిల్ కూడా ఎందుకులే కూలింగ్ అవుతాం ఇంకా వస్తా దాని కొరకని ఫ్రిడ్జ్ కూడా ఆపేసా. ఏమి లేవయ్యా, ఏముంటాయని మనం అనుకుంటాం. నిరీక్షణ అంటే అదే, ఎదురు చూడడం, ఎదురు చూడడం, ఎదురు చూసే ఆశీర్వాదం. ఎదురు చూపుడులో ఎంత గొప్ప దీవెన ఉంటుందో మనం అనుభవిస్తే తెలుస్తుంది. ఆమేన్. సీనన్నలు ఒకసారి చెప్పారు, అయ్యా ఇల్లు కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు, ఒక చిన్న కొంత డబ్బులతో ప్రారంభించాను, అసలు ఎన్ని లక్షలు పెట్టి నాకే ఎక్కడి నుంచి వచ్చినా కూడా నాకు అర్థం కాలేదు. పాస్టర్ గారు బ్రహ్మాండమైన ఇల్లు కట్టాడు. ఆమె చెప్పండి, హల్లెలూయా. బైబిల్లో హాగరు గురించి మీరు విన్నారు ఎప్పుడన్నా? హాగర్కి నీటి ఓటలు ఎక్కడున్నాయి కదా? ఇదిగో ఆ పక్కనే ఉంది నీటి బుడ్డి. ఆ ఓటని లేదా ఆ బుడ్డిని ఏం అర్థం కావట్లా. అక్కడ నీళ్ళు ఉన్నాయన్న సంగతి ఏమో తెలియట్లేదు, ఆ నీళ్ళు తాగదామన్న సంగతి ఏమో తెలియట్లేదు. మోసే పక్కన బండ ఉంది, నీళ్ళు లేవు అక్కడ. ఎడారిలో నీళ్ళు ఉంటాయా? ఇసుక తప్ప, రాళ్ళు తప్ప. మరి ఆ రాయి కనపడుతుంది. మోసే అంటాడు, అయ్యా ఈ రాళ్ళ నుండి జీవము కలిగిన నీటి ఓటలు బయలుదేరతాయి, నువ్వు ఆజ్ఞాపించు అని రాయి ఒక కర్ర తీసుకొని బాధితే
ఏమొచ్చినాయమ్మా? జలల కలిగిన నీటి ఓట వచ్చాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. బండను కొడితే నీళ్ళు పారాయి. మా పెద్దలు అంటారు కుక్కను కొడితే రాలతీరా డబ్బులు అన్నాడు. నేను ఒక కుక్కను కొట్టడానికి పోయా, డబ్బులు రాలతాయి. అది నన్ను కరగడానికి తిరిగింది. కుక్కను కొడితే రాలతాయి అంట. నేను అనుకునేవాడిని, అప్పా కుక్కను కొడితే అట్లా రాలతాయి నాయన. ఈ రకంగా ముప్పాలను కుక్కను మొత్తం కొట్టాలా? ఎన్ని కుక్కలు కొడితే వస్తాయి? సామెతలు అంటే అర్థం ఏంటంటే దాంట్లో ఉన్న అనుభవాలు వేరు. ఆ మాట వరకు సరదాగా ఉంటుంది కానీ దాంట్లో ఉన్న ఆత్మీయ పదాలు వేరు. రాయులో నీటి ఓటలు ఉన్నాయని మోసే గుర్తుపట్టాడు. హాగరు పక్కన నీటి బుడకున్న లేదా నీటి బుడ్డి ఉన్న ఆమె గుర్తుపట్ల. వాళ్ళిద్దరికి వ్యత్యాసం అదే. నీళ్ళు లేవు, నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు లేవు. వీళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసం చూసావా అన్న? అక్క ఇది అర్థమైందా లేదా? ముగిచ్చేస్తా చెప్పండి. మోసే దగ్గర ఏముంది? కొండ అని చెప్పండి. బండలోంచి నీళ్ళు వస్తాయా? రావు. ఏమని దగ్గర ఏముంది? నీటి బుడ్డ లేకపోతే బుడ్డి, నీటి బుడ్డి ఉంది. దాంట్లో ఏమున్నాయి? నీళ్ళు ఉన్నాయి. ఇంకేమో దాంట్లో నీళ్ళు ఉన్నాయి కానీ అబ్బాయి దాంట్లో నీళ్ళు లేవని ఏమనుకుంటుంది. ఈయనేమో కొండ ఉంది. అరే బాబు, నా దేవుడు ఎవరో తెలుసా? కొండను కొట్టిన బండలో నుండి నీటిని తెప్పించగలిగిన వాడు. ఆ నిరీక్షణ. ఆమేన్. కొట్టాడు బండను యేసునామములో. ఏం బయలుదేరాయి? ఆమేన్. అసలు ఎంత ఆశీర్వాదం. నువ్వు ప్రార్థన చెయ్యాలా. ఈ సమస్యలన్నీ ఏం చేస్తాయి? వాకల మీద నిలబడి ఏడు, తలుపులన్నీ ఇంట్లో వేసుకొని రాత్రి కూర్చొని 2 చేతులు పైకెత్తి ఏడు, ప్రభువా ఏందయ్యా నా ముందు ఈ సమస్యలు ఉన్నాయి, నా ముందు అసలు నీకు అసలుకి లెక్కేనా? తీసేయి, మనకు ఉండకూడదు, తీసేయి ప్రభువా అని నువ్వు ఏడితే, ప్రార్థన చేస్తే నీ కంటికి కనుమరుగైపోయేటట్లు ఆయన చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే మనం ఏంటంటే దానివైపు చూడం, శూన్యం వైపే చూస్తాం. ఏమి లేదయ్యా, బండను పట్టుకొని నీళ్ళు దమ్మంటే నీకు అనిపించాను పట్టిందంటయ్యా పాస్టర్ గారా. ఎంత మాత్రం వాక్యం చెప్పినా కానీ బండను కొట్టమంటమేందయ్యా? ఇక్కడ ఏముందయ్యా కదా? ఏమి లేని చోట దేవుడు నీకు అన్ని అనుగ్రహించగలిగిన దేవుడు. ఆమేన్ చెప్పండి. నీ ఇంట్లో ఏ కార్యాలు జరగలేదా? చేస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని నువ్వు మోకాళ్ళ మీద నిలబడి ఏడు, ప్రభుకు చెప్పు. ప్రభువే సమస్తాన్ని అనుకూలంగా మార్చేస్తాడు యేసునామములో. ఆమేన్. యోబు ప్రార్థన చేస్తుంటే వాళ్ళ భార్య వచ్చి ఇంకా చాలు అని ఎన్నో దూషించింది. అప్పుడు వెంటనే యోబు ఏం చేశాడు? నాకు అర్థమైంది అమ్మాయి, నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అనుకుంటావు, నా వచ్చావు, ఇక లేదులే ప్రార్థన లేదు ఏం లేదులే నిద్ర మానేశారా? యోబుకి గుండె ధైర్యం, ఎదురు చూడడం. దేవుడు అసలు ఆయన గొప్పవాడండి. ఆయన మనల్ని ఎందుకు వదిలిపెడతాడు? ఆమేన్ చెప్పండి. మీరు పరీక్షించుకోండి. మీ దగ్గర ఏమీ లేకపోయినా ప్రభు పాదాలు పట్టుకోండి, ఏడవండి. ప్రభు మీకు ఇవ్వకపోతే నన్ను అడగండి. అయితే మనం ఏంటంటే 500 కూలి కొరకు, 200 కూలి కొరకు ఆ ప్రార్థన సమయాన్ని పోగొట్టుకొని వెళ్తాం. అది మనం నష్టపోయే సమస్య. 6 రోజులు కష్టపడండి, 7వ రోజు మందిని కూర్చొని ప్రభువా నీకు వందనాలయ్యా, మీరు ఇచ్చిన ఆరోగ్యం కొరకు స్తోత్రాలని స్తోత్రం చెప్పుకోవచ్చుగా? చెప్పలేం. ఆరోగ్యం ఉన్నంతసేపు పనులు గుర్తొస్తాయి. ఆరోగ్యం పోయిన తర్వాత ఇక దేవుడు అప్పుడు పనికి వస్తాడు. హెచ్చరిక ఎలా ఉంటుంది? రండయ్యా మందిరానికి రండి అనిపిస్తుంది. ఆ మాట మనకు వినబుద్ధి కాదు. ఎవరైనా బొజ్జగిస్తే ఎట్లుంటుంది? అంటాం. డాక్టర్ దగ్గరికి పోయి డాక్టర్ సూదేస్తానంటే సూదే ఇప్పుడు ఏమంటావా తర్వాత ఎద్దుకోనిలే అంటే నీ ఇష్టం అంటాడు. అదే కానీ సీరియస్ అయిందనుకో, అయ్యా సూదేయమంటావా అని అడుగుతాడా? పొడు ఒక 5-4 పొడు. ఇక పడతా ఉంటే అబ్బా అయ్యా నీకు తెచ్చుకున్న రోగం అలాంటిది పట్టు. ఇక పడతా ఉంటే ఆయన అమ్మ నేను తట్టుకోలేకపోతున్నాను, నాయన తట్టుకుని అయ్యా తగ్గిపోయిద్దిలయ్యా, ఇక 2-3 శాలాలు అంటయ్యా అంట కదా. బొజ్జగిచ్చినప్పుడు ఊరికి ఇష్టం ఉండదు. బొజ్జగిచ్చేటప్పుడు భలే ఈ పాస్టర్ గారు ఎప్పుడు బతిలాడుకుంటానులే, నేనంటే ఈ పాస్టర్ గారికి ఇప్పుడు నేను లేకపోతే దిక్కు లేదనుకుంటారు కదా. బొజ్జగిచ్చేటప్పుడు ఏమందలే కానీ అనుకుంటారు. సమస్య వచ్చిన తర్వాత తెలుసుద్ది అయ్యగారి విలువ. హల్లెలూయా. అప్పుడు దాకా అర్థం కాదు. అంటే నేను అనేది ఏంటంటే, ఎప్పుడైతే నిరీక్షణతో ఆయన మనం ఎదుర్కొంటా పోతామో
ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు. ఆమేన్. స్తోత్రం చెప్పండి, ముగిచ్చేస్తాను. ఒకసారి 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మనల్ని వదిలిపెట్టాడు. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టకుండా కాపాడును గాక. అందరు లేచి నిలబడదాం. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలి